నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా 11 సీట్లకే పరిమితమైపోయి కుదేలైపోయినటువంటి వైసీపీకి జీవం జవాన్నిస్తున్నది ఎవరు అనంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు, సానుభూతి పరులు కాదు, సాక్షాత్తు వైరిపక్షమైనటువంటి కూటమి ప్రభుత్వం అనే చెప్పాలి. ఒకసారి పోలికలు తీసుకుంటే 2014 తర్వాత జరిగినటువంటి పాలనా వ్యవహారాల్లో, తదనంతరం జరిగినటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు దారుణంగా ఓడిపోయి అనూహ్యమైనటువంటి మెజారిటీతో వైసీపీ 151 సీట్లతో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత తిరిగి మళ్ళీ తాజాగా జరిగినటువంటి ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. కూటమికి అనూహ్యమైనటువంటి అద్భుతమైనటువంటి విజయం లభించింది. అయితే ఇప్పుడు జరుగుతుంది ఏంటి? గతంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత 151 సీట్లు వైసీపీకి రావడంతో మొత్తం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులు కానీ, లేదు సీనియర్ మోస్ట్ లీడర్స్ కానీ ఎవ్వరూ కూడా దాదాపు 90% మంది చంద్రబాబు నాయుడు గారిని పలకరించినటువంటి వాళ్ళు కూడా లేరు చాలా సంవత్సరాల పాటు అని చెప్పాలి. అసలు ఈ కార్యకర్తలు వీళ్ళైతే ఎక్కడికక్కడ గప్చిప్ అన్నట్టుగా అయిపోయింది, మాట్లాడితే ఏమవుతుందని. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే అంతకు మించిన స్థాయిలో వైసీపీ వాస్తవానికి డేలా పడిపోవాలి. అలాంటిది ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచి వరుసగా దాడులు చేయటం, కేసులను బనాయించటం, వేధింపులకు గురి చేయటం, దౌర్జన్యాలు, ఇది నిరంతరంగా ఇప్పటికి 7 నెలల కాలమైనా కూడా ఇంకా ఆ కార్యక్రమాలు, ప్రతీకార ఇచ్చలు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నిజానికి కొంతమంది వైసీపీ సానుభూతి పరులే ఉండొచ్చు, వైసీపీ జెండాలు మోసినటువంటి వాళ్ళు ఉండొచ్చు, వైసీపీలో నిలబడి పనిచేసినటువంటి వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళ మీద ఎప్పుడైతే ఈ వరుస దాడులు జరుగుతున్నాయో ఆత్మరక్షణ కోసమైనా సరే అనివార్యంగా వాళ్ళు వైసీపీ ఆశ్రయాన్ని పొందాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. చాలా నియోజకవర్గాల్లో ఈ రోజున జరుగుతుంది అది. అందుకని మనకెందుకులే, మనం ఇన్యాక్టివ్ అయిపోదాం అనుకున్నటువంటి కార్యకర్తలు కూడా ఇప్పుడు తిరిగి మళ్ళీ వైసీపీ జెండాలు పట్టుకొని తిరుగుతున్నారు. ఇక టార్గెటెడ్గా ఎవరెవరి మీద అయితే మీరు కేసులు పెట్టి వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలి, వీళ్ళని అణచివేయాలని అనుకున్నారు. అందులో ఒక్కసారి ఇప్పటిదాకా కేసులు పెట్టి తిప్పుతున్నటువంటి వాళ్ళని చూసినట్లయితే వాళ్ళు జైలుకి వెళ్ళారు. ఎంతవరకు మీరు అచీవ్ చేయగలిగారంటే మహా అయితే కొన్ని నెలలు, కొన్ని వారాల పాటు వాళ్ళని జైళ్ళలో పెట్టారు. ఏమైంది తర్వాత? వాళ్ళు జైళ్ళ నుంచి తిరిగి వచ్చి నేరుగా వైసీపీ కార్యాలయాలకు వెళ్ళటం, జగన్మోహన్ రెడ్డిని కలవడం, వాళ్ళ యొక్క సంఘీభావాన్ని తెలియజేయటం, ఇంతకింత మీకు ఉంటామని చెప్పని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే ఏమవుతుంది? ఒక సాయుధ పోరాటానికి సైతం మేము సిద్ధం అనేటువంటి ఒక కరడు కట్టినటువంటి సైన్యాన్ని వైసీపీకి మీరుగా అప్పచెబుతున్నారు. దీనికి స్వానుభవంతో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 70-80వ దశకంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్యూనిస్టులు చాలా విగరస్గా, అగ్రెసివ్గా వాళ్ళ యాక్టివిటీస్ ఉండేవి. ఉన్నప్పుడు వాళ్ళకి ఒక టార్గెట్ ఉండేది, ఇంతమంది సభ్యులను జాయిన్ చేయాలి, తర్వాత ఇలాంటి కార్యకర్తలను తయారు చేసుకున్నాం. అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఈ ఏఎస్ఎఫ్, తర్వాత ఏఐవైఎఫ్ ఇలాంటి యూత్ వింగ్స్లో కొంతమంది మీద అక్రమ కేసులు బనాయింప చేయడం, ఆ తర్వాత ఈ లీడర్స్ వెళ్ళి వాళ్ళని జైలుకి వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకురావటం, ఆ రకంగా ఇదిగో ఈ పార్టీ మనకు ప్రొటెక్షన్ ఇచ్చిందని వాళ్ళు ఏంటంటే పర్మనెంట్ క్యాడర్గా, సాలిడ్ క్యారెక్టర్గా తయారయ్యేవాళ్ళు. ఇది ఒక రాజనీతి. సో ఇవాళ ఆ అవసరం కూడా వైసీపీకి లేకుండా చక్కగా మీరే స్వయంగా మంచి సైన్యాన్ని వైసీపీకి అప్పచెప్తున్నారనేటువంటిది మాత్రం వాస్తవం, 100% ఎగ్జాంపుల్స్ తీసుకోండి. నందిగం సురేష్ ఉన్నాడు. నందిగం సురేష్ కరడు కట్టినటువంటి వైసీపీ నేత, అందులో సిక్కించే సందేహం లేదు. కానీ అతని మీద కేసులు బనాయించి అతన్ని నెలల కొద్దీ జైలులో మగ్గేలా చేస్తే ఏమైంది? అతను జైలు నుంచి విడుదలయ్యి ఇన్ని నెలలు ఉన్నాను, భార్యాబిడ్డలు ఎలా ఉన్నారు అనేటువంటి ఇది కూడా లేకుండా తిన్నగా వైసీపీ కార్యాలయానికి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. గతంలో సోషల్ మీడియాలో అవాకులు చెవాకులు పేలుతున్నారని చెప్పని ఆ యువతలను కూడా, యువత ఎవరో చాలా దారుణంగా హింసించారు పాపం. మొత్తం చంటి పిల్లలు ఇద్దరిని కూడా దూరం చేసుకున్న వైఫ్ అండ్ హస్బెండ్ని కూడా
జైల్లో పెట్టి పాశవిక ఆనందాన్ని అనుభవించారు. అనుభవించిన తర్వాత ఇలా చేస్తే మేము వదిలిపెట్టామా అది ఇది. తర్వాత ఏమైంది, వాళ్ళు ఏమయ్యారు, వాళ్ళు తిన్నగా వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిసి మీకు మేము ఉంటాం, ప్రాణాలు పోయినా సరే ఎంతకంటే ఏం చేయగలుగుతారని చెప్పని అన్నారు. అంటే ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య దేశాల్లో ఈరోజు ఆధునిక సమాజంలో నియంతృత్వ పోకడలతో అధికారం మన చేతిలో ఉంది కదా అని విర్రవీగి మనుషుల్ని పాశవికంగా చట్టాలకు వ్యతిరేకంగా ప్రతీకార ఇచ్చతో అణిచివేయాలి అనుకుంటే వాళ్ళు నిప్పు కొలిమిల్లో నుంచి ఇదయ్యి రాటు తేలినటువంటి ఆయుధాలలాగా తయారవుతారు తప్ప మీరు ఆశిస్తున్నట్టుగా జావగారిపోరు, పారిపోరు. అది జరిగేది. అందుకని 7 నెలల కాలంలో మీరు ఆఖరికి చివరికి జర్నలిస్టులను కూడా మీరు వదిలిపెట్టకుండా వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు. జర్నలిస్టులు ఈ రోజున వాళ్ళ కేసు పెడితే నేను చూశాను, అతని తర్వాత మాట్లాడింది. ఏం మాట్లాడాడు, ఆపే ప్రసక్తి లేదు, ఎంతకి ఎంత చేస్తాం అని చెప్పాను. అంటే ఒక సాలిడ్ వాయిసెస్ని కూడా మీరు ఇస్తున్నారు, సాలిడ్ సైన్యాన్ని ఇస్తున్నారు, సాలిడ్ గొంతులను ఇస్తున్నారు. ఇలా ఇదేమి మరి ఈ అణచివేత ధోరణితో ఎంతమంది ప్రజల అభిమానాన్ని మీరు చూరగొంటారో రాబోయే కాలంలో అది మీకే తెలియాలి. మీరు చేస్తున్నటువంటిది ఇంత సుదీర్ఘ అనుభవం రాజకీయాల్లో ఉండి మరి మీ మాట వాళ్ళు ఎవరు వినడం లేదా, లేదు మీరే ఆ విధంగా తయారయ్యారనేది మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచించుకుంటే మంచిది. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి వీటీవీ ప్రైమ్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.